ప్రతిపక్ష హోదా అనేది డిమాండ్ చేస్తే వచ్చేది కాదన్నారు. 10% సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా రాదని వైఎస్ జగన్పై సెటైర్లు వేశారు. ప్రజల పక్షాన పోరాడాలని అనుకుంటే ప్రతిపక్ష హోదా అవసరం లేదని, కోర్టుకు ఎవరైనా వెళ్లొచ్చని అన్నారు. రాష్ట్రపతి పాలన పెట్టాలనేది రాజకీయ ఎత్తుగడ తప్ప దానిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యలపై హైపవర్ కమిటీ నివేదిక సమర్పించిందని, క్రైసిస్ మేనేజ్మెంట్ టీం నివేదిక ఆధారంగా చర్యలు ప్రారంభమయ్యాయని, 3,100 కోట్ల రూపాయలు ప్రిఫరెన్షియల్ షేర్ విధానంలో పెట్టుబడులు పెట్టే ఛాన్స్ ఉందని అన్నారు. బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. తెలిసినట్టుగా సుమారు 2 వారాలకు పైగా మరి కేంద్ర స్టీల్ శాఖ మంత్రి, కేబినెట్ మంత్రి అయినటువంటి కుమారస్వామి గారు, స్టీల్ శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస వర్మ గారు మన రాష్ట్రానికి, మా పార్టీకి చెందినవారు. సో వీరిద్దరూ కూడా రావటం, ఇతర అధికారులు రావటం, ఆ సమయంలో మేమందరం ఉండటం కూడా జరిగింది. చాలా తక్కువ సమయంలో స్టీల్ ప్లాంట్ వ్యవహారాల్ని మరి ఢిల్లీలో అక్కడ ఆకలింపు చేసుకొని 2-3 సమావేశాలు నిర్వహించి తర్వాత ఇక్కడికి వచ్చి మరి అందరితో, అన్ని వర్గాలతో మాట్లాడి సో ఒక రకమైనటువంటి పూర్తి అవగాహనతో వెళ్ళారు. కానీ మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇన్ఫ్యాక్ట్ మార్చి ఏప్రిల్ నెలలో ఇక్కడ ఇంకా ఎన్నికలు కాకముందే, ప్రచారం స్టార్ట్ అవ్వకముందే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక హై పవర్ టీం అప్పటికే రావటం జరిగింది. వచ్చి వారు స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా స్టడీ చేసి ఒక రిపోర్ట్ని, ఒక నివేదికను సమర్పించడం జరిగింది. స్టీల్ ప్లాంట్, నేను మీకు సంవత్సర కాలంగా పైనుంచే చెప్తున్నాను, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదు అని నేను ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లోనూ మీకు ఇక్కడ విశాఖపట్నంలో చెప్పాను. సో ఆ కేంద్ర ప్రభుత్వం గత సంవత్సర కాలం నుంచి ఏదో విధంగా ప్రతి ఒక్క క్రైసిస్ పీరియడ్లో కూడా స్టీల్ ప్లాంట్కి సహకరిస్తూ దాన్ని ముందుకు తీసుకువెళ్ళింది. పరిస్థితులు మొన్న గంగవరం పోర్ట్లో ఎప్పుడైతే కోకింగ్ కోల్ పెద్ద స్థాయి నిల్వలు కొన్ని నెలల పాటు సమ్మె కారణంగా ఆగిపోయాయో, ఒక రకంగా ప్లాంట్ పూర్తిగా మూతపడే పరిస్థితి ఉత్పన్నమైన తరుణంలో ఒక హై పవర్ టీం, క్రైసిస్ మేనేజ్మెంట్ టీం పంపించడం జరిగింది. వారు ఒక నివేదిక సమర్పించడం జరిగింది. ఆ నివేదికని అమలు చేసే దిశగా ప్రభుత్వంలో చర్యలు జరుగుతున్నాయి. నేను గతంలో కూడా కేంద్ర మంత్రుల్ని అలాగే కేంద్ర అధికారుల్ని కలిసి సుమారు 3,100 కోట్ల రూపాయలని ఇందులో పెట్టుబడులు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లాంట్కు ఉన్నటువంటి క్యాపిటల్లో, ఏదైతే ఎక్విటీ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్లో ఇంకా 3,100 కోట్ల రూపాయలు పెట్టేటువంటి అవకాశం ఉంది. దాన్ని ప్రిఫరెన్షియల్ షేర్స్ కింద దాన్ని తీసుకోవాలని, భవిష్యత్తులో ప్లాంట్ లాభాల్లోకి వస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవచ్చని ఇటువంటి ప్రతిపాదనలు చేయటం జరిగింది. ఇదే కాకుండా మనం ఇక్కడ ఎన్నికలు జరిగే 4 రోజుల ముందు రాయ్బరేలీలో ఉన్నటువంటి ప్లాంట్ని మళ్ళీ రైల్వేస్కి అప్పజెప్పి రైల్వే శాఖ నుంచి సుమారు 2,000 కోట్ల రూపాయలని కొంత నగదు రూపంలో, కొంత లోన్లను అడ్జస్ట్ చేసే రూపంలో స్టీల్ ప్లాంట్కి అందజేయటం జరిగింది. ఇతర అనేక ప్రతిపాదనలు, ఎన్ఎండిసికి మరి సుమారు 1,100 ఎకరాలని లీజ్ కింద ఇచ్చి 1,500 కోట్ల రూపాయలని దీర్ఘకాలిక లీజ్ కింద తీసుకోవటానికి, ఇట్లా అనేక ప్రతిపాదనలు. నాన్ కోర్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, లేదా వారికి మరి కొన్ని ఉపయోగపడిన ఆస్తులు ఉన్నాయి బయట, ఇక్కడ కాదు, స్టీల్ ప్లాంట్ కాకుండా బయట, వాటిని కూడా మరి అవసరమైతే వాటిని అమ్మి కొంత నిధులు సమకూర్చుకోవాలని ఇటువంటి ప్రతిపాదనలు చేయటం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటి ఏకైక సమస్య వర్కింగ్ క్యాపిటల్ సమస్య. సుమారు ఆ వర్కింగ్ క్యాపిటల్ కనుక ప్లాంట్కి అందినట్లయితే సరైన సమయంలో మరి 3వ బ్లాస్ట్ ఫర్నెస్ని కూడా ఆపరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు కేవలం 2 బ్లాస్ట్ ఫర్నెస్ల్లో మాత్రమే పని జరుగుతోంది. సో త్వరలోనే మరి అటువంటి నిధుల సమీకరణకి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని నేను కూడా కోరటం జరుగుతోంది. ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా సమిష్టిగా కోరితే అటువంటి చేయూత వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 6 నెలలు తిరగకుండానే లాభాల బాటలో పడేటువంటి అవకాశం ఉంది.